హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఇవాళ మన ఛానల్లో చేపల పులుసు, చేపల ఫ్రై రెండు వేడివేడిగా చేసుకుంటున్నాం అనమాట. ఏంటి తెల్లగా ఉంది, చేపల్లో వేసేస్తుంది ఏంటా అని చూస్తున్నారా? ఇది మా అత్తయ్య గారు చెప్పిన టిప్ అండి. చేపలు క్లీన్ చేసేటప్పుడు బాగా నీచు వాసన అయ్యి వస్తున్నాయి అనుకోండి, మనం దగ్గరున్న వరిపిండి, వేరే ఏది కదండి, వరిపిండి ఇది వేసుకొని ఒకసారి చేపలు అంతా పట్టించేసి ఆ తర్వాత మనం రాయి మీద రాస్తాం కదా, రాయి మీద రుద్దుకొని క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అసలు నేను మా అత్తయ్య గారి దగ్గరే చూసానండి ఇలా కడగడం చేపలు అనేవి. చాలామంది పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసి కడుగుతారు, అలా కూడా కడుక్కోవచ్చు. కానీ ఇదేంటి వరిపిండి వేసి కడిగేటప్పుడు మీరు చూడండి, క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తాయంటే స్మెల్ కూడా చాలా తగ్గుతుందనమాట. మనం కుక్ చేసేటప్పుడు ఆ నీస స్మెల్ అన్నది రాదు. చూసారా, తోముకొని శుభ్రం చేసేసాను నేను, తెల్లగా వచ్చేసినాయి. ఇప్పుడు మంచినీళ్ళు వేసుకొని శుభ్రం కడుక్కొని మనం పులుసుకి, ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. చేపల పులుసు అనేది మన ఛానల్లో ఆల్రెడీ తమిళనాడు స్పెషల్ ఒకటి చేసి పెట్టాను నేను. రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చేపల పులుసు పెడుతున్నాను కదా, పిల్లలు పెద్ద ఇష్టంగా తినరు అనమాట. సో వాళ్ళ కోసం కొంచెం ఫ్రై, కొంచెం పులుసు, నేను రెండు కలిపి చూపించేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈజీ, రెండు కూడా చాలా సింపుల్గా చెప్తాను అనమాట. పులుసుకి మనం ఉప్పు, కారం, కొంచెం నూనె మాత్రం వేసుకొని ముక్కలు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైకి మాత్రం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కళ్ళు ఉప్పు వేస్తే ముక్కలకి పట్టద్దు, కరగకుండా అక్కడక్కడ ఉప్పు తగులుతూ ఉంటుంది. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్, దీంతోపాటు కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వస్తుందన్నమాట. అలా గట్టి గట్టిగా ఉంటే ముద్దల కింద అంటుకుంటుంది, చేపకి శుభ్రంగా పట్టదు. సో మీరు కొంచెం లెమన్ జ్యూస్ అన్న ఎక్కువ వేసుకోండి, లేదు అనుకుంటే కొంచెం 2 డ్రాప్స్ వాటర్ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట, పేస్ట్ లాగా. ఆ తర్వాత ఆ మసాలాని మీరు చేపలకు బాగా పట్టించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాసేపు మ్యారినేట్ అవుతుంది. బాగా మ్యారినేట్ అయితేనే చేపల ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ ఏదైనా సరే బాగుంటుంది టేస్ట్గా. వెంటనే చేసుకుంటాం కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈలోగా పులుసు అది రెడీ చేసుకునేలోగా అది రెడీ అయిపోతుంది, ఫ్రై కూడాను. సో అందుకని చెప్పి ఫ్రై పీసెస్ నేను ముందుగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవరు. ఇప్పుడు పులుసుకి కావాల్సింది రెడీ చేసుకుంటాను అనమాట. నేను ఫస్ట్ పులుసు, రైస్ ఇవన్నీ అయిపోయేలాగా మనకి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పీసెస్ అన్నీ కూడా చక్కగా మ్యారినేట్ అయి ఉంటాయి. పులుసుకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి వాటర్లో వేసుకొని. ఉల్లిపాయలు కూడా నేను మిక్సీలో కానీ లేదంటే ఇలాగ బ్లెండర్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తానన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న పీసుల కింద ఉంటేనే బాగా కుక్ అవుతుంది ఫ్రై, పులుసు కూడా చిక్కగా వస్తుంది మనకి. చేపల పులుసు కోసం మట్టి కడాయి పెట్టుకున్నాను నేను. కడాయి పెట్టుకొని పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, మర్చిపోకుండా 3 గరిటెలు ఆయిల్ వేసాను నేను. చేప ముక్కలు కొంచెమే తీసుకున్నాం కదా మనం, అందుకని 3 గరిటెలు సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత జస్ట్ టేస్ట్ కోసం కొంచెం 4 ఆవాలు, 4 మెంతులు వేసుకుంటే అది కొంచెం చిటిపట్లు ఆడింది అనుకోండి, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పులుసుకి. మీరు ట్రై చేసి చూడండి. అలా వేసిన తర్వాత చేప ముక్కలకి మనం ఉల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, మీరు ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని కొంచెం ముద్దగా చేసుకున్నా పర్వాలేదు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఇలా బ్లెండర్లో వేసి చేశాను. ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను ప్రతి రెసిపీలో చెప్పేదే గోల్డ్ కలర్ వస్తేనే ఏ కూరకైనా టేస్ట్ ఉంటుంది. సో గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా చీల్చుకొని దాంట్లో వేసుకోండి. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం ఉప్పు కారాలు అవి ఏమీ వేయట్లేదండి ఉల్లిపాయల్లో, ఎందుకంటే మనం ముక్కల్లో ఆల్రెడీ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో వేయక్కర్లేదు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. మట్టి పాత్రలో చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మట్టి పాత్ర చాలా ఈజీగా వేడిగా అయిపోతుంది, హీట్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్లు కూడా, చేప ముక్కలు కూడా ఇందులో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. చేప ముక్కలు ఫస్ట్ వేసినప్పుడు కలిపితేనే గట్టిగా ఉంటాయి కాబట్టి విరగకుండా ఉంటాయి. తర్వాత ఒక్క 5 నిమిషాల తర్వాత మనం గరిటె పెట్టి తిప్పకూడదు. తిప్పామంటే కనుక ముక్కలు అయిపోతాయి అన్నమాట చేపలు. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1 స్పూన్ జీలకర్ర పౌడర్ కన్నా ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసుకొని తిప్పుకోండి. గరిటెతో తిప్పొద్దు, గరిటెతో తిప్పితే ముక్క ఇప్పుడు కొంచెం కుక్ అయింది కదా, అలా కుక్ అయిన తర్వాత మనం గరిటెతో తిప్పామంటే కనుక ఫిష్ ఇరిగిపోయి ముక్కలు అయిపోతుంది. అందుకని గరిటెతో తిప్పకుండా ఆ కడాయి పట్టుకొని క్లాత్ తోటి దేంతోనన్నా కడాయి పట్టుకొని కడాయితో తిప్పండి ఒకసారి. నేను చేపల పులుసు తమిళనాడు స్టైల్ పెట్టాను కదా, దానికి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి.
మీరైతే ఏ స్టైల్లో పెడతారో కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. నేను చేసింది నచ్చిందా లేదా అని కూడా చెప్పండి. చేపలో కొంచెం శనకడ వచ్చిందండి. చేప గుడ్లు అంటారు కదా, అది కొంచెం వచ్చిందనమాట. నేను కడిగేసి వాటర్లో వేసి ఉంచాను నేను. డస్ట్ ఏదన్నా ఉంటే కనుక దిగిపోతుందని చెప్పి. అది పులుసులో ముందే వేయకూడదు. ముందే వేసేసాం అనుకోండి విడిపోయి మొత్తం కూర అంతా ఒకలాగా అయిపోతుందనమాట. మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, అలాగ కొంచెం మరుగుతున్నప్పుడు చింతపండు జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు పులుసులో డస్ట్ రాకుండా పులుసు అంతా కూడా ముక్కలకు వేసేసుకొని మళ్ళీ క్లాత్ పెట్టుకొని తిప్పుకోండి. ఇంకా గరిటె మనం పెట్టకూడదు. గరిటె పెట్టామంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి, సరేనా? సో కొంచెం మనం పులుసు ఎంత కావాలో అంత కొంచెం నీళ్ళు వేసుకొని, చేపల పులుసు కొంచెం ఎక్కువసేపు మరిగిపోయింది అనుకోండి చేప రుచే పోతుంది. గట్టిగా ఒకలాగా చెప్పగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. అందుకని ఒక్క 10 నిమిషాలు చూసారా మరిగిపోతుంది చేపల పులుసు. ఇలా మరుగుతున్న టైంలో నేను శన పెట్టాను కదా పక్కన చేప గుడ్లు, అది కూడా స్లోగా దాంట్లో వేసేసుకోండి. కదపకూడదు, స్లోగా దించుకొని ఒక పక్క కంట వేసుకుంటే అవి విడిపోకుండా అలా కుక్ అయిపోతుంది. లేదంటే విడిపోయి కూర అంతా కూడా చిన్న చిన్న గుడ్లాగా పులుసు అంతా ఒకలాగా మారిపోతుంది. అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని మూత పెట్టుకోండి. పులుసు చాలా త్వరగానే మరిగిపోతుంది. మనం ఎక్కువ వాటర్ కూడా వేయలేదు. అలాగే ఎక్కువ వాటర్ పులుసు కావాలి, ఎక్కువ వాటర్ వేసేసుకుందాం అనుకుంటే టేస్ట్ మారిపోద్ది. సో సరిపడగానే పులుసు వేసుకోండి, సరిపడగా వాటర్ వేసుకోండి. ఇలా మరిగిపోతుంది చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అన్నీ సరిపోతున్నాయా లేదా ఒకసారి టేస్ట్ చేసుకోండి. ముందు ఉప్పు కారం సరిపోకపోతే మనం ఇప్పుడే వేసుకుంటేనే ముక్కలకి పడుతుంది. నాకు అన్నీ సరిపోయినాయి. కొంచెం లైట్గా ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, కానీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఆ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చేపల పులుసు చాలా ఈజీగా పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. బాగా కాంప్లికేట్ చేసేసి కష్టంగా మనం అన్నీ కలుపుకొని అది చేసుకొని ఇది చేసుకొని ఏదేదో వేసేసి పెట్టామనుకో టేస్టే బాగా మారిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, సింపుల్గా పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్గా తింటారు, ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మన ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు రీసెంట్గా మనకి. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీను. చేపల పులుసు రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఫ్రై కూడా సింపుల్గా చేసేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ముందుగానే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం కూలింగ్ తగ్గితేనే బాగుంటుందన్నమాట. నేను ప్యాన్ మీదే చేసేస్తున్నాను సింపుల్గాను. మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రైకి అంత ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకు కానీ నేను ప్యాన్ మీద చేస్తున్నాను అనమాట. మీరు ఎలాగైనా కూడా ఇష్టంగా ఉంటే అలా చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని చిటిపట్లాడిన తర్వాత చేప ముక్కలు చక్కగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 పక్కలు వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఓవర్ కుక్ మాత్రం చేయొద్దు. చేపలు ఎప్పుడూ కూడా ఈజీగా కుక్ చేసుకుని సింపుల్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఓవర్ కుక్ చేసామంటే టేస్టే మారిపోతుంది. ఫ్రెష్ ఫిష్ తెచ్చాను నేను ఇవాళనమాట. ఫ్రెష్గా ఉన్నాయి చేపలు వెళ్ళినప్పుడు, చాలా బాగున్నాయి. కాబట్టి మనం సింపుల్గా చేసుకుందాం. చాలా టేస్టీగా వచ్చినాయి. వేడివేడి అన్నంలో చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.